వెల్కమ్ టు కీటాక్స్. చేతికి అందింది నోటికి రావట్లేదు అని మనం ఒక మాట వింటూ ఉంటాం. ఇదే రాజకీయాల్లో అయితే జనంలో ఉన్నది ఈవీఎం మిషన్లలోకి రావట్లేదు అని దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో సహా చాలా అపోజిషన్ పార్టీలు ఆందోళన చేస్తూ ఉన్నాయి, పోరాటం చేస్తూ ఉన్నాయి. ఏపీలో వైసీపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి, ఇప్పుడు బీహార్లో ఆర్జేడీ అలయన్స్ ఇదే పదే పదే మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ అండ్ టర్నల్ చూస్తే ఈవీఎంల పనితీరు మీద సందేహాలు నివృత్తి కాకపోగా అసలు కొత్త తరహా ఛాలెంజెస్ ఎలా వస్తున్నాయి అనేది అర్థమైతే గనక అసలు ఇది ఎంత పెద్ద ఇష్యూనో తెలియడంతో పాటు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతుంది. అదేంటో పర్టికులర్గా రీసెంట్ డెవలప్మెంట్స్ని బట్టి చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. ఈవీఎంల పనితీరు మీద ముందు నుంచి చాలా సందేహాలు ఉన్నాయి. బీహార్ లాంటి రాష్ట్రాల్లో అయితే గత 10 ఏళ్లుగా ఈవీఎంల మీద అపోజిషన్ రకరకాల మార్గాల్లో పోరాటం చేస్తూనే ఉంది. అదే ఏపీ లాంటి చోట్ల అయితే 2019 ఎన్నికల్లో అసలు ఈవీఎంలు పూర్తిగా అసంబద్ధం అంటూ దేశవ్యాప్తంగా పర్యటించిన చంద్రబాబు 2024లో అనుకూలంగా ఫలితాలు వచ్చిన తర్వాత ఆ విషయం మాట్లాడడం మానేశారు. దాన్ని పూర్తిగా రబ్బిష్ అనే పరిస్థితికి వచ్చేశారు. ఇలాంటి ఉదాహరణలు చాలా కనపడతాయి. అసలు ఈవీఎంల విషయంలో ఆందోళనలకి అసలు కారణాలు ఏంటి అని చూస్తే స్పెసిఫిక్గా కొన్ని ఇండికేటర్స్ కనపడుతూ ఉంటాయి. 2024 ఏప్రిల్ మేలో మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మరో 5-6 నెలలకి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, అంటే ఈ టైంలోనే 1 కోటికి పైగా ఓటర్లు కొత్తగా నమోదయ్యారని, దానివల్లే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయి అని రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్ల నియామకంతో మొదలుపెట్టి ప్రతి దశలోనూ కేంద్రం మ్యానిపులేట్ చేస్తోంది అని ఆరోపిస్తూ ఉన్నారు. పైగా ఎలక్షన్ కమిషన్ కూడా పోలింగ్ డేటాని 45 రోజుల్లోనే డిలీట్ చేస్తాము అని చెప్పడం అనేది రాహుల్ గాంధీ ఎలిగేషన్స్కి ఈ మధ్యన ఊతమిచ్చింది. అయితే ఇదే విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే ఈవీఎంలో ఉన్న డేటా మిస్యూజ్ అవుతోంది కాబట్టి డిలీట్ చేస్తున్నాము, డిస్ప్యూట్స్ వచ్చిన చోట అంటే వివాదాలు, అభ్యంతరాలు రైజ్ అయిన కాన్స్టిట్యున్సీస్ విషయంలో మాత్రం డేటాని ఎక్కువ కాలం ఉంచగలుగుతాము అని ఈసీ సుప్రీంకి చెప్పింది. ఇలాగా ప్రతి విషయంలోనూ ఏదైనా ఒక సందేహం కానీ క్వశ్చన్ కానీ వచ్చిందంటే దానికి ఇన్స్టెంట్ సొల్యూషన్ లాగా ఉంటుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్గా ఉండట్లా. అయితే ఇదే టైంలో బీహార్లో ఇష్యూ అనేది మహారాష్ట్రలో అరైజ్ అయిన సిచ్యువేషన్కి పూర్తిగా ఆపోజిట్. రాహుల్ గాంధీ మహారాష్ట్రలో 1 కోటి ఓట్లు కొత్తగా యాడ్ అయ్యాయని ఆరోపించారు కదా. ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్ల తొలగింపు అనేది భారీ స్థాయిలో జరుగుతోంది. ఎస్ఐఆర్ అంటున్నారు దీన్నే. అంటే క్వైట్ ఆపోజిట్ మహారాష్ట్రలో జరిగిన దానికి. అసలు ఇలా తమకి అనుకూలంగా ఉన్న వర్గాల ఓట్లు తొలగించేందుకే ఈసీ కేంద్రం ప్రోద్బలంతో ఈ డ్రైవ్ చేస్తోంది అని ఆర్జేడీ ఆరోపిస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సేమ్ అక్కడ కూడా ఈసీ మీ పాయింట్కో చిన్న జాయింట్ అన్నట్టుగా సింపుల్గా చెప్పేసింది. ఎందుకు అంటే ఈ సవరణ జరగాల్సిందే, ఎప్పుడో అప్పుడు జరగాలి కాబట్టి ఇప్పుడు చేస్తున్నామని చెప్తే దానికి సుప్రీంకోర్టు సవరణ కరెక్టే కానీ ఈ టైంలో ఎందుకు చేస్తున్నారు అని అడిగింది. అడిగినప్పుడు ఇది మధ్యలో ఉంది, నడి మధ్యలో ఉంది ప్రాసెస్. రాష్ట్రంలో కొన్ని చోట్ల సవరణ చేశాము, ఇంకొన్ని చోట్ల చేయకపోతే కనుక ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ దెబ్బతింటుంది కాబట్టి ఇది కంటిన్యూ చేసేస్తాము అని ఈసీ అంటోంది. అంటే ఓవరాల్గా చూస్తే అపోజిషన్ ఎంత గోలబెట్టినా కానీ ఈసీ తన పని తాను చేసుకుపోతుంది అని అర్థమవుతుంది. ఇలాంటివి చూసినప్పుడే ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ ఆర్జేడీని నడిపిస్తున్న తేజస్వి యాదవ్ కానీ గగ్గోలు పెడుతూ ఉన్నారు. జనాభిప్రాయం తమకు అనుకూలంగా ఉంది కాబట్టి బీజేపీ ఈసీతో సహా ఎలక్షన్ మెకానిజంని హ్యాండిల్ చేస్తోంది అని ఆరోపిస్తూ ఉన్నారు. నిజానికి బీహార్లో పొలిటికల్ వేవ్ డిఫరెంట్గా ఉందని, ఎప్పుడూ లేనట్టుగా ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సాంప్రదాయకంగా వీళ్ళు అయితే జేడీయూతో లేదంటే కనుక బీజేపీతో ఉన్న వర్గాలు దాదాపు 120 నియోజకవర్గాల్లో వీళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ. మొత్తం జనాభాలో ఈ ఓటు బ్యాంకు 35-36% ఉంటుంది. బీసీ ఉపకులాలు ఇవన్నీ. ఇలాంటి వర్గాలన్నీ ఈసారి ఆర్జేడీ వైపు చూస్తున్నాయి. సోషల్ ఈక్వేషన్స్ చాలా చేంజ్ అయ్యాయి అని
ఇంటర్నల్ సర్వేలు బీహార్లో పొలిటికల్ పల్స్ తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే యాదవ్ ముస్లిం కాంబినేషన్కి తోడు ఈ ఈబీసీలు కూడా కలిస్తే ఆర్జేడీ దాదాపు 25 ఏళ్ల తర్వాత బీహార్లో స్వీప్ చేసే పరిస్థితి ఉండొచ్చు నిజానికి. అయితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టే ఓట్లు ఫిల్టర్ అయిపోతున్నాయి అని తేజస్వి ఆరోపిస్తూ ఉన్నారు. నవంబర్లో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర తరహాలో సంచలనాత్మక ఫలితాలు వస్తే గనక ఈ ఈవీఎంల మీద సందేహాలు, క్వశ్చన్స్ మరింత పెరుగుతాయి. అయితే సుప్రీంకోర్టు కూడా నేరుగా ఎన్నికల ప్రాసెస్లో కానీ ఈసీని కానీ పూర్తి స్థాయిలో గైడ్ చేసే వెసులుబాటు రాజ్యాంగంలో లేకపోవడాన్ని బట్టి చూస్తే కనుక దీనికి మరి సొల్యూషన్ ఏంటి అంటే జనం సాధ్యమైనంత వరకు అవగాహనతో ఉండటము, విజిలెంట్గా ఉండటము, వీవీప్యాట్ల తరహాలో చేసినట్టుగా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసమో లేదంటే కనుక బూత్ లెవెల్ ఏజెంట్లు మోర్ విజిలెంట్గా ఉండి ఎలాగ సిస్టమ్ని కాపాడుకోవచ్చు కొంతవరకు అయినా అనేది చూసుకోవడం లాంటివి చూడడము. ఆ తర్వాత ఈవీఎంల సేఫ్టీ విషయంలో అనుసరించే గైడ్ లైన్స్లో పటిష్టమైన మార్పులు రావాలి అని కోరడం లాంటివి ఏవైనా కొంతవరకు ఉపయోగపడతాయేమో, కొంతవరకు అనుకోవాలి. ఇంకా అంతే. ఈవీఎంల విషయంలో దేశవ్యాప్తంగా వస్తున్న అలజడి మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.